బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హుజురాబాద్ కి సంబంధించి పోస్టుల బ్యాలెట్ లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ముందంజలో ఉన్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. మొత్తం 753 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. హుజురాబాద్ కి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ సంబంధించిన ఫలితం వచ్చింది. మనకు అందుతున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ముందంజలో ఉన్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతున్న బైపోల్కి సంబంధించిన రిజల్ట్స్ మనం చూస్తున్నాం. అటు బద్వేలులో కూడా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లో ఫలితం రాబోతుంది. బట్ వేరాజ్ హుజురాబాద్కు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఫలితం మనకి వస్తున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ముందంజలో ఉన్నట్లుగా మనకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందుతోంది. మొత్తం 22 రౌండ్లు అంటే పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ అయింది కాబట్టి మరో 22 రౌండ్లలో ఈవీఎంల కౌంటింగ్ జరగబోతోంది. గతంలో కంటే భారీ స్థాయిలో ఓటింగ్ నమోదైన నేపథ్యంలో మధ్యాహ్నం 3 లేదా 4 గంటలకు తుది ఫలితం వచ్చే అవకాశం ఉందన్న ఒక అంచనా కనిపిస్తోంది. మనకు తెలుస్తోంది భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పోస్టల్ బ్యాలెట్లో వెనుకంజలో ఉన్నారు. మొత్తం 753 పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ పూర్తయింది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లి శ్రీనివాస్ పోస్టల్ బ్యాలెట్లో ముందంజలో ఉన్నారు. మరిన్ని వివరాలు అందించడానికి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్, పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి, మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి? సతీష్, ఒక రకంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉండడం అనేది ఒక అనూహ్య అంశంగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంత ఉద్యోగుల్లో అసంతృప్తి ఉందనే ఒక ప్రచారం నేపథ్యంలో ఉద్యోగులు టీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేస్తారనే భావన అయితే ఒకటి కనిపించింది. అయితే 753 ఓట్లు మాత్రమే పోస్టల్ బ్యాలెట్లో ఉన్నాయి. ఇవి కూడా ఇప్పుడు ఈ ఓట్ల కౌంటింగ్లోకి ఇవి వాస్తవానికి ఇవి చేరవు. మామూలు బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత అప్పుడు 753 కంటే ఇంకా తక్కువ లీడ్ ఉన్నప్పుడు మాత్రమే, మెజారిటీతో ఎవరైనా గెలుపొందే పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అప్పుడు కలిపే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు దాదాపు పూర్తయినట్లు మనకు తెలుస్తుంది. అంటే 8 గంటలకు మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. దాదాపు అరగంటలో అంటే 8:30 వరకు ఇది పూర్తయ్యే అవకాశం ఉంది. మరొక 5 నిమిషాల్లో దీనికి 5-10 నిమిషాల్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ పోలింగ్ కేంద్రం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, కౌంటింగ్ కేంద్రం నుంచి మనకు వస్తున్న సమాచారం ప్రకారం 753 పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు దాదాపు పూర్తిగా వచ్చింది. ఇందులో ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ లీడ్లో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అయితే ఈ లీడ్ టోటల్గా గెలుపోవడంల మీద ప్రభావం చూపించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే 2,05,236 ఓట్లు పోలయ్యాయి. అంటే చాలా భారీ ఎత్తున పోలింగ్ జరిగింది. దాదాపు 86.6% పోలింగ్ జరిగింది. కాబట్టి ఈ 2 లక్షల ఓట్లలో 753 అనేది చాలా చిన్న అంశంగానే మనం చెప్పుకోవాలి. అయినప్పటికీ 753 అనేది ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు. అంటే ఉద్యోగులు మా పార్టీకి మద్దతుగా ఉన్నారు, మా ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారని టీఆర్ఎస్ చెప్పుకోవడానికి మాత్రం ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులోని లీడ్ అనేది ఒకటి రేపైనా, అంటే తర్వాత ఎన్నికల ఫలితాల తర్వాత అయినా కొంత ఉద్యోగుల మద్దతు ఉంది అని చెప్పుకోవడానికి టీఆర్ఎస్కు ఉపయోగపడే అంశంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులంతా, నిరుద్యోగులంతా కూడా టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్నారనే ఒక ప్రచారం ఎన్నికల సందర్భంగా చాలా పెద్ద ఎత్తున జరిగింది. దానికి పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో మాత్రం అది మనకు కనిపించట్లేదు అని అర్థమవుతుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్ లీడ్లో ఉంది. ఇక అసలు కౌంటింగ్ విషయానికి వస్తే మరి కాసేపట్లోనే హుజురాబాద్ మండలానికి చెందిన ఓట్ల లెక్కింపుతో అసలు కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. హుజురాబాద్ మండలాన్ని మొత్తం 6 రౌండ్లలో లెక్కించబోతున్నారు. 52,827 మంది హుజురాబాద్ మండలానికి చెందిన వారు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో కౌంటింగ్ అనేది జరగబోతుంది. ముందు హుజురాబాద్ మండలానికి సంబంధించి 1 నుంచి 6 రౌండ్ల వరకు ఈ కౌంటింగ్ జరగబోతుంది. ఆ తర్వాత 7 నుంచి 10 రౌండ్ల వరకు, అంటే 4 రౌండ్లలో వీనవంక మండలానికి చెందిన 35,623 ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత 11 నుంచి 15 వరకు, అంటే 5 రౌండ్లలో జమ్మికుంట మండలానికి చెందిన 49,378 ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఇల్లందకుంట మండలానికి సంబంధించి 16 నుంచి 18 రౌండ్ల మధ్య, అంటే 3 రౌండ్లు మాత్రమే. ఇల్లందకుంటలో తక్కువ పోలింగ్ జరిగింది, తక్కువ మంది ఓటర్లు కూడా ఉన్నారు అక్కడ. కాబట్టి 22,501 మంది ఓటర్లకు సంబంధించి లెక్కింపు 3 రౌండ్లలో జరగబోతుంది. అన్నిటికంటే చివరగా అంటే మొత్తం 22 రౌండ్లలో హుజురాబాద్ కౌంటింగ్ జరగబోతుంది. ఇందులో చివరి రౌండ్లు 19 నుంచి 22 వరకు, అంటే 4 రౌండ్లలో కమలాపూర్ మండలానికి చెందిన 44,907 ఓట్లను లెక్కిస్తారు. అంటే చివరి రౌండ్ వరకు కూడా ఉత్కంఠ కొనసాగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే హుజురాబాద్ మండలంలో కొంత టీఆర్ఎస్ లీడ్ భావిస్తుంది. కమలాపూర్ అంటే చివరిలో జరిగే మండలం ఏదైతే ఉందో ఆ చివరి మండలం ఈటెల రాజేందర్, బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ సొంత మండలం కాబట్టి అక్కడ భారీ మెజార్టీని టీఆర్ఎస్ ఆశిస్తుంది. కాబట్టి మొదటి 4 మండలాలు హుజురాబాద్, వీనవంక, జమ్మికుంట, ఇల్లందకుంట వరకు కూడా టీఆర్ఎస్ లీడ్లో ఉన్నప్పటికీ చివరి కమలాపూర్ మండల్ లీడ్తో కూడా ఈటెల రాజేందర్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బీజేపీ అంచనా వేస్తుంది. కాబట్టి
చివరి రౌండ్ వరకు కూడా ఉత్కంఠ కొనసాగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఏదైనా వేవ్ వచ్చి ఒక పార్టీకి అంటే టీఆర్ఎస్ లేదా బీజేపీకి వన్ సైడ్ ఓటింగ్ మొదటి నుంచే ప్రారంభమైతే చెప్పలేం, కానీ మిగిలిన రకంగా ఏ రకంగా పోటాపోటీగా సాగినా చివరి కమలాపూర్ నియోజకవర్గం కమలాపూర్ మండలం వరకు కూడా ఉత్కంఠ సాగే అవకాశం ఉంది. కమలాపూర్ లీడ్తో కమలాపూర్లో వచ్చే లీడ్ అనేది గెలుపోవడంలో ఖచ్చితంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. అంటే హుజురాబాద్ ఉప ఎన్నిక మొదటి నుంచి మనం భావిస్తున్నట్లుగానే ఉత్కంఠగా సాగింది. ఇప్పుడు కౌంటింగ్ కూడా అదే రకమైన ఉత్కంఠ రేపే అవకాశం ఉంది. అయితే పోస్టల్ బ్యాలెట్లలో వచ్చిన ఏదైతే టీఆర్ఎస్ లీడ్ ఉందో అది మాత్రం ఆ పార్టీకి కొంత అనుకూల అంశంగా మనం చెప్పుకోక తప్పదు. సతీష్, రైట్ కళ్యాణ్, మనం చూస్తున్న